साबिक चीफ मिनिस्टर और बीआरएस सरबराह के चंद्रशेखर राव की क़यादत में आज बीआरएस पार्टी लेजिस्लेटिव मीटिंग मुनक्कद हुई। इस मीटिंग में बीआरएस एमएलएज और एमएलसीज ने शिरकत की। पार्टी को मजबूत करने समेत दिगर कई अहम इशूज पर केसीआर ने पार्टी कायदीन से बात की और उन्हें मुख्तलिफ हिदायत दी। सीनियर बीआरएस कायद व साबिक रियासती वजीर टी हरीश राव ने तेलंगाना कांग्रेस हुकूमत पर रियासत की तरक्की में रुकावट डालने का इल्जाम लगाया। రోడ్డెక్కని రంగమే లేదు. రైతుల్ని రోడ్డెక్కించారు, నిరుద్యోగుల్ని రోడ్డెక్కించారు, అవ్వా తాతల్ని రోడ్డెక్కించారు, పోలీసులు రోడ్డెక్కించారు, నిరుద్యోగులు రోడ్డెక్కారు. అన్ని వర్గాల ప్రజల్ని కూడా ఈ ఏడాది కాలంలో రోడ్డెక్కించినటువంటి ఘనత రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం. ఇంకా వచ్చి రాగానే అనాలోచిత ప్రకటనలు, ఆగమాగం. గచ్చిబౌలి నుంచి శంషాబాద్ ఎయిర్పోర్ట్ కు మెట్రో రైలు రద్దు, ఫార్మా సిటీ రద్దు, హైదరాబాద్ లో 10 గంటలకే వాణిజ్య వ్యాపారాలన్నీ బంద్, హైడ్రా పేరిట కూల్చివేతల పేరిట అరాచకం. అంటే ఇవన్నీ కూడా ఒక నెగటివ్ యాటిట్యూడ్. దాంతో ఏమైంది, మొత్తం కూడా వ్యాపార సంస్థలు వెనక్కిపోతా ఉన్నాయి, పెట్టుబడులు వెనక్కిపోతా ఉన్నాయి. దాంతో నాలుక గరుచుకొని అన్ని తూచి అన్నాడు. లేలే మెట్రో రైలు రద్దు కాదు, రూట్ మార్పు అంటాడు. ఫార్మాసిటీ రద్దు కాదు, కొంత మాత్రమే పెడతా అంటాడు. 10 గంటలకు దుకాణాలు బంద్ అంటాడు. లేలే ఇది మళ్ళా 1 గంట దాకా పెంచుతా అంటాడు. కానీ ఏమైంది, జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోయింది. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ఆగమైపోయింది. పెట్టుబడి పెట్టే సంస్థలు పునరాలోచనలో పడ్డాయి. రేవంత్ యొక్క అపరిపక్వ వైఖరితో రాష్ట్ర ప్రగతి మసకబారింది. పరిపాలనలో కూడా వైఫల్యమే. నిజంగా చెప్పాలంటే ఆగమాగం. మీరు చూస్తే ఇది ఎంత తత్తర బిత్తర ప్రభుత్వం అంటే, హైదరాబాద్ నగరానికి సంవత్సరంలో 3 పోలీస్ కమిషనర్లు మారారు, ట్రాన్స్కో సిఎండీలు 4 మారారు, జిహెచ్ఎంసీ కమిషనర్లు 3 మారారు, రంగారెడ్డి కలెక్టర్లు 3 మారారు. ఇట్లా చెప్పుకుంటూ పోతే అంత ఆగమాగం. శాఖల మధ్య సమన్వయం లేదు. ముఖ్యమంత్రి స్వయంగా నిర్వహిస్తున్న విద్య, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ శాఖల్లోనే పరిస్థితులు అత్యంత దారుణంగా అస్తవ్యస్తంగా ఉన్నటువంటి పరిస్థితి. ఇలా పాఠశాలల్లో గురుకుల విద్యార్థులు విష ఆహారం తిని ప్రాణాలు కోల్పోతున్న పరిస్థితి. మద్యం అమ్మకాలు పెరగడం లేదని, ప్రజల్ని ఇంకా మద్యం బాగా తాగించండి అని 31 మంది ఎక్సైజ్ అధికారులకు మెమోలు ఇచ్చిన ప్రభుత్వం రేవంత్ ప్రభుత్వం. అంటే దీన్ని బట్టి ఒకటి ఏమర్థమవుతుంది, సీఎం రేవంత్ రెడ్డి పరిపాలనలో ఆయనకు కన్విక్షన్ లేదు, కాన్సన్ట్రేషన్ లేదు, కన్సిస్టెన్సీ లేదు అనేటువంటి విషయం చాలా స్పష్టంగా ఈరోజు మనకు అర్థమవుతా ఉంది.